సో నేను అనేది ఏంటంటే మీరు ఇంత లీగల్ మెస్ అవుతుందనేది మీకు అవగాహన లేని వాళ్ళేం కాదు కదా. అంటే ఇప్పుడు స్వయంగా మీరు అనేది ఏంటి, ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న సంస్థకి ఎటువంటి లెగాలిటీ లేదు, చట్టబద్ధత లేదు. కాబట్టి దాన్ని సవాల్ చేస్తే కోర్టు ఏముంటుంది, కోర్టుకు కావాల్సింది చట్టం ఏం చెప్తుందని చూస్తుంది. ధర్మం వేరు, న్యాయం వేరు. ఎస్, ధర్మం ఏంటి, ధర్మం ఏంటంటే కొన్ని వర్గాలని, దాడిత పీడిత వర్గాలని, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలని వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా చూసుకోవటం. న్యాయం కానీ చట్టం కానీ ఏం చెబుతున్నాయి, ఎవరైనా సరే దాని ముందు ఒకటే. బట్ పిడుక్కి బియ్యాన్ని ఒకటే మంత్రం వేయలేరు కదా. ఇక్కడ ఇప్పుడు హైకోర్టు ఒక మంచి ప్రశ్న అడిగింది, 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా? ఎప్పటికి అవ్వాలి అది? అది అసలు ఓల్డ్ సిటీలోకి వెంచర్ చేసే ధైర్యం ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది అసలు? ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయండి? వాటర్ బాడీ మధ్యలో ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్ చూడండి, వాటర్ బాడీ మధ్యలో ఉంటాయి అవి. ఇంత ఎందుకండి? జలవిహార్ ఎక్కడ ఉందండి? జలవిహార్ ఎవరండి అది లీజ్కి ఇచ్చింది? గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది, ప్రైవేట్ వాళ్ళకి. ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది. ఇవాళ జలవిహార్ కొట్టేస్తారా? అంటే ప్రభుత్వం తప్పని ఒప్పుకుంటున్నట్టే కదా. మీ సెక్రటేరియట్ ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి మీరు. నెక్లెస్ రోడ్ మొత్తం ఈ విధంగా చూస్తే నెక్లెస్ రోడ్ మొత్తం కొట్టేసేయాలి ఫస్ట్. ఇక్కడ ప్రభుత్వం పూడ్చిన చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు పూడ్చింది చెరువులు? చెరువులు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు స్వయంగా ప్రభుత్వం పూడ్చిన చెరువులు ఎన్ని? అట్లాగే 61% ఇవాళ నేషనల్ సెన్సింగ్ సెంటర్ ప్రకటించింది. 61% మాయమైపోయాయి ట్విన్ సిటీస్లోని. మరి 61% మాయమైపోతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కన్సర్న్ మినిస్ట్రీస్ ఏం చేస్తున్నాయి, అప్పటి ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే 111 జీవో ఏమో కేసీఆర్ గారు నేను తీసేస్తానని చెప్పాడు, ఈయన వచ్చి కాదు అలాగే ఉంచుతానంటాడు. ఈ మధ్యలో ఆయన నేను తీసేస్తానన్న టైంలో చాలామంది కట్టుకున్నారు 111 జీవోలో కోట్లు వెచ్చించి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని ప్రకటిస్తే అది కన్ఫ్యూజింగ్గా ఉండదా? జస్ట్ బికాజ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ లెగాలిటీ హైడ్రాని ఓవైసీ బ్రదర్సే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని వదిలేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలాంటప్పుడు బయట పిక్చర్ ఏమొస్తుంది, నాగార్జున ఒక్కడే అన్యాయం అయిపోయాడా అని వస్తుంది. అంటే అది నేను ఒక లేయర్, క్రీమీ లేయర్ సెక్షన్స్లో. వేరాజ్ బిలో పవర్టీ లైన్ సెక్షన్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు ఇల్లు వాకిళ్ళు కోల్పోయి 50 గజాలు 100 గజాలు ఇల్లు వాకిళ్ళు కోల్పోయి. నాగార్జున ఒక్కడే కాదండి, నాగార్జున ఒక్కడే కాదు, 43 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున ఒక్కడే కాదు, పల్లం రాజు గారి బ్రదర్ది ఒకటి ఇదైంది, కావేరీ సీట్స్ చాలా మంది ఇచ్చేసారులేండి. వి కెనాట్ సే ఓన్లీ నాగార్జునని ఇచ్చేసారని ఏం కాదు. పర్టికులర్గా ఉన్న వాళ్ళలో టార్గెట్ చేశారా, లేకపోతే అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ అదైందా? ప్రాబబ్లీ ఫస్ట్ టార్గెట్ అదే అయ్యి ఉంటుంది. కానీ బట్ ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ రేవంత్ రెడ్డి గారు ఏదో పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని నేను అనుకోవటం లేదు. ఆయన ఒక మంచి ఆలోచనతోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ హిమ్సెల్ఫ్, ఆయన అంటారు రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని. మరి అంత తెలిసిన వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ హైడ్రా వల్ల అనేది ఆయనకి తెలవకుండానే దిగారా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు చేయటం మంచి పని, బట్ హైడ్రాకి నువ్వు ఇచ్చిన అధికారాలు ఓకే, బట్ అధికారాలకు కూడా నువ్వు లీగల్ శాంక్టిటీ కల్పించాలి. అది జ్యుడిషియలా, సెమీ జ్యుడిషియలా? ఇవాళ ఎవరైనా ఇప్పుడు నా ఇల్లు కొట్టేద్దామని ఎవరైనా వచ్చారండి, ఫస్ట్ మనం ఏం అడుగుతాం, నీకున్న అధికారం ఏంటి చూపించు అంటాం. లేదు నన్ను ఫలానా వాళ్ళు పంపించారు నాకు అధికారం ఉందంటే అట్లా కాదు కదా. లీగల్గా ఏంటి నీకు, వాట్ ఈజ్ యువర్ లీగల్ అథారిటీ అనేది అడుగుతాం కదా మనము. లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను కదా నా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఫాల్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ద వే ఇట్ వాజ్ డిజైన్డ్ కరెక్ట్గానే డిజైన్ చేశారు, కానీ దానికి పవర్ క్రియేట్ చేయడంలో క్వశ్చన్ చేయకుండా అక్కడెక్కడో ఫెయిల్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాబినెట్ హస్ టు టేక్ ఎ కాల్ కదండి. క్యాబినెట్ కాల్ తీసుకోవాలి, లెజిస్లేచర్లో ప్రవేశపెట్టాలి, దాని ముందు చర్చ పెట్టాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అవసరం అయితే అసెంబ్లీలోనే కాదండి స్టేక్ హోల్డర్స్ తో కూడా పెట్టాలి, ప్రజలందరితోటి పెట్టాలి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ కైండ్ ఆఫ్ రిఫరెండం నీడ్స్ టు బి క్యారీడ్ అవుట్. yes దాని అంటే అంత పెద్ద మాట అనలేము కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తాం. మన దగ్గర రెఫరెండం సిస్టమ్ లేదు. పెద్ద ఫ్యాక్టరీలు కర్మాగారాలు నిర్మించేప్పుడు ప్రజాభిప్రాయానికి సంబంధించి 3 దఫాలు నోటీసులు ఇస్తారు, 4వ దఫా గ్రామసభ పెడతారు. పెట్టినప్పుడు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మళ్ళీ దాని మీద డిస్కస్ చేస్తారు. ఫైనల్ కాలు 5th ఫేజ్లో తీసుకుంటారు. అటువంటివేవి ఇక్కడ జరగలేదు. జరగకపోవటం వల్ల ఎక్కువ నష్టపోతుంది బిలో పావర్టీ లైన్ పీపులే అనే మాట వస్తుంది.
పీజీఆర్ ఉన్నారు, ఆయన పేరుతోటి ఆయన అప్పట్లో ఇప్పించిన దాంట్లో 50 గజాలు 60 గజాలు ఇల్లు కట్టుకున్నాడు. కొన్ని లక్షల మంది ఈరోజు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఎక్కడా, నేను చెప్పేది ఎఫ్టీఎల్ పరిధికి లోబడే, బయట ఇంకా చాలా ఉండి ఉంటాయి. ఎఫ్టీఎల్ పరిధికి లోబడి చెరువు గట్లెంబడి అట్లా కట్టుకొని ఈ 1300 చెరువులు, కాప్రా చెరువు అయితే అసలు లేదు. మీకు జాగ్రత్తగా చూస్తే ఎప్పుడో ఎన్టీఆర్ గారి మూవీలో ఉండి దానవీర సొరకన్న షూటింగ్ అంతా చుట్టుపక్కల జరిగిన పెద్ద చెరువు కనిపించింది. ఇప్పుడు లేదు అది అక్కడ, అవన్నీ నిర్మాణం చాలా బతుకమ్మకుంటా సో ఇవన్నీ నిజంగా ఆయన రిస్టోర్ చేయాలంటే 5 ఏళ్ల కాల పరిమితి ఆయనకి సరిపోదు. కానీ ఒక మంచి ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు, మంచి అది నడవాలి. ఆలోచన మంచిదండి, ఆచరణ కూడా సాధ్యమే. కాకపోతే ఆయన దాన్ని కొంచెం నీట్గా చేస్తుంటే బాగుండేదని నా ఉద్దేశం. అందరితో మాట్లాడి స్లమ్స్లో ఉండే వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి. అవును. అండ్ బిలో పావర్టీ లైన్ కోసం కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉంటాయి, వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపించాలి. ఇన్ని చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు లేకనే ఫండ్స్ నుంచి డైవర్షన్ కోసం ఈ కార్యక్రమం మొదలెట్టారు. జనం అందరూ దీని మీద దృష్టి పెడతారు. ఎలాగో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కదా ఆయన ఎలక్షన్స్ ముందర, వాటిలో కొన్ని పూర్తి చేయాలంటే కేవలం ఈ ఫైనాన్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ డైవర్షన్ ప్రోగ్రామ్ అని ఇంకో మాట అనిపిస్తుంది. నిజంగా మీరు అది డైవర్షన్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు? డైవర్షన్ ప్రోగ్రామ్ అని ఇప్పుడే అనలేనండి నేను, కాకపోతే అలా చేయకూడదని కోరుకుంటున్నాను. డెఫినెట్గా సమస్యల మీద కానివ్వండి, లేదు ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులు, వారికి మీరు చేసిన ప్రామిస్ ఈదర్ బిఫోర్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ మీరు చేసిన ప్రామిస్లు, రుణమాఫీ ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రామిస్లు. అవేవి డైవర్ట్ అవ్వకుండా, వాటి మీద అటెన్షన్ తగ్గకుండా ఇది ప్యారలల్గా ఈ ప్రాసెస్ నడవాలి. హైడ్రా అనేది ఏదో ఓవర్ నైట్ చేయటము, ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో పనిచేస్తున్న తర్వాత కామ్గా ఉంటుంది అనేది కాదు. హైడ్రా అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా హైడ్రా కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆలోచన మంచిది, కానీ ఆచరణలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నామో వాటన్నిటికి కూడా తగ్గ నివారణోపాయాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది, ఆయన లీగల్ టీం మీద, ఆయన మీద. అంతేకాని ఇదేదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాము, ఆ సెన్సేషన్ ద్వారా మంచి పేరు తెచ్చుకొని మిగతా వాటి మీద ఉన్న ఇదంతా కూడా పక్కదోవ పట్టిద్దామనే ఆలోచన మటుకు చేయకూడదు. అలాగే పేదవాళ్ళకి ఆల్టర్నేట్ హౌసింగ్ అరేంజ్ చేసి అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళని ఉన్న పళంగా వాళ్ళని నిరాశ్రయులు చేస్తే అది మీకు మంచిది కాదు, మీకు మంచి పేరు కూడా రాదు. దానివల్ల డెఫినెట్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, పేద వర్గాల వాళ్ళు. సో దయచేసి వాళ్ళ మీద వేరే విధంగా చేయండి. అట్లాగే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వాళ్ళు ఆల్టర్నేట్గా, ఇప్పుడు వాళ్ళు కొట్టేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడన్నా వాళ్ళకి స్థలం ఇవ్వడమో ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు కంపెన్సేట్ వాళ్ళకి. అంతేగాని వచ్చేసి కూలగొట్టేస్తాము, మీ హార్డ్ అండ్ లైఫ్ సేవింగ్స్ అన్నీ పోతాయి, మేమేం చెయ్యము, మీరేం చేయడానికి లేదు అంటే ఇవాళ రేపు వాళ్ళు కోర్టులకు వెళ్ళటానికి కూడా, ఈవెన్ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా చాలా ఖర్చు, చాలామందికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి దాంట్లో. సో దయచేసి ఇది కొంచెం మానవతా దృష్టితో కూడా ఆలోచించాల్సిన అవసరం. నిర్ణయం వెలువడితే ఒక సగటు మధ్యతరగతి కొన్ని ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ ఒక్కసారి వాళ్ళ ప్రాణాలు ఒకసారి ఆగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హఠాత్తుగా రేపు పొద్దున ఒకటి గమనించండి, రాబోతున్నారు